సక్సెస్కి ఫార్ములా ఏది ఉండదు. మనం కష్టపడటమే ఒక ఫార్ములా. మన కృషి, పట్టుదల, నమ్మకమే దానికి ఒక విజయం సాధించడానికి సోపానాలుగా పనిచేస్తాయి. మనతో మాట్లాడుకుంటే మన లోపల ఏ అయితే డిజైర్ ఉందో, ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని, ఒక ఉన్నత ఆశయం కోసం మనం కృషి చేయాలనే ఆలోచన మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. మన అంతరాత్మ ప్రబోధం ఎప్పుడు మనకు చేస్తూ ఉంటుంది. అలా మనం ఒకరు మనతో మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్నప్పుడు మనలో ఉన్న ఆ బలమైన ఆకాంక్ష, కోరిక మనం చేసే ప్రయత్నాన్ని ఇంకొంచెం ఎఫెక్టివ్గా, సమర్థవంతంగా చేయగలిగేలాగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఆ విధంగా రోజు మనతో మాట్లాడుకొని మనం చేస్తున్న ఆ యొక్క ప్రయత్నంలో ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోగలిగితే, సరిచేసుకోగలిగితే మనమైతే ఆ విజయాన్ని ఇంకొంచెం దగ్గరగా రోజు వెళ్ళగలుగుతాం. ప్రతిరోజు మనం కలగంటాం, కలలు కానీ వాటిని నిజం చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయం. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, మనం చేసే ప్రతి పని కూడా మనం అంతరాత్మతో మాట్లాడుకొని, కాన్షియన్స్తో చెప్పుకొని, మనతో మనం మాట్లాడుకోగలిగితే మనం అది సొంత సెల్ఫ్ ఎగ్జామినేషన్ అవుతుంది అనమాట. ఆత్మ పరిశీలన చేసుకొని దానిలో ఉన్న లోపాలు సర్దిద్దుకొని ముందుకు వెళ్ళగలగచ్చు. ఒక విజయం అనే దానికి విరామం ఉండదు, కొనసాగింపు మాత్రమే ఉంటుంది. ఇది కేవలం చెప్పుకోవటానికి మాట కాదు, చేయాల్సిన బాధ్యత కూడా. ఒక సచివాలయం ఉద్యోగం సాధించామని అక్కడే ఆగిపోతే మన జీవితం అక్కడే ఉంటుంది. లేదు, దానికోసం ఇంకా ప్రయత్నం చేస్తూ గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటివి మనం చేస్తే, ఇప్పుడు మనం ఈ రిజల్ట్స్లో కానీ గత రిజల్ట్స్లో కానీ చూసినప్పుడు ఒక సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నవారు డిప్యూటీ కలెక్టర్లు గాను, డిఎస్పీలు గాను, అసిస్టెంట్ కమిషనర్లు గాను, ఇంకా చెప్పాలంటే గ్రూప్ 1 జాబులు చాలామంది సాధించిన వాళ్ళు ఉన్నారు. అలాగే గ్రూప్ 2 ఉద్యోగం చేస్తూ సివిల్స్ లాంటి అత్యున్నత సర్వీసుల్లో కూడా, ఎస్ఐ ఉద్యోగం చేస్తూ సివిల్స్ లాంటి ఉద్యోగాల్లో కూడా స్థిరపడిన వారు ఉన్నారు. వారికి ఏంటి ఆ స్థానానికి వెళ్ళటానికి కారణాలు అంటే, నిజంగా చెప్పాలంటే వారు ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ స్థితి నుంచి గొప్ప స్థితికి వెళ్ళాలి, లేకపోతే ఇక్కడ నుంచి మనం ఉన్నత స్థానానికి వెళ్ళాలి, ఇంకా చెప్పాలంటే విజయాన్ని కొనసాగించాలి. అది వాళ్ళు అనుకున్నారు, సాధించారు, నిరూపించారు. మనం కూడా అలాగే ఇప్పుడు నిరుద్యోగులుగా ఉన్న మనం చేసే ప్రయత్నం ఒక గొప్ప స్థానానికి వెళ్ళటానికి. కాబట్టి దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని, వాళ్ళ విజయగాథలను స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. లేదు, చిన్న ఉద్యోగంలో ఉన్న ఆ చిన్న ఉద్యోగాన్ని చూసుకొని మనం ఆగిపోకుండా, దానికి కావాల్సిన విజయానికి కావాల్సిన అన్ని వనరులను సమకూర్చుకొని, మన టైం కానీ, మనకు కావాల్సిన డబ్బులు కానీ, ఇంకా చెప్పాలంటే దానికి కావాల్సిన క్వాలిటీ మెటీరియల్ కానీ, ఇంకా టెస్ట్ సిరీస్ లాంటివి కానీ తీసుకోవటం, దానికి విజయం సాధించడానికి ఏవైతే దోహదపడతాయో అవన్నిటిని కూడా మనం సమకూర్చుకోగలిగితే విజయం సాధిస్తాం. ఆ విజయం సాధించినప్పుడు ఈ సమాజమే కాదు, అందరూ మనల్ని గుర్తిస్తారు. మన యొక్క కష్టానికి కూడా అందరికీ చెప్పగలుగుతాం. మన విజయం ఇంకొక 10 మంది విజయాన్ని సాధించేలాగా స్ఫూర్తినివ్వగలుగుతుంది. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.